హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో త్వరలో కండక్టర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందన్నట్టు మనకు ఈనాడు వార్తా పేపర్లో రాసిన విషయాన్ని అయితే డిస్కషన్ చేద్దాం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీజీఎస్ఆర్టీసీ ఇప్పటి వరకు కండక్టర్ ఉద్యోగాలను ఎక్కడ నింపలే. ఒక తాత్కాలిక పద్ధతిలో హైదరాబాద్, సికింద్రాబాద్ సహా కొన్ని రీజియన్లలో మాత్రం నింపిండ్రు. సో ఇప్పుడు 1500 పోస్టులను గవర్నమెంట్ రిక్రూట్ చేస్తున్నది. గవర్నమెంట్ ఉద్యోగులుగా రిక్రూట్ అవుతున్నారు. ఇక్కడ చూద్దాం క్లియర్గా. అయితే వీడియోని అయితే లైక్ చేయండి, హైప్ అనే బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. 1500 కండక్టర్ పోస్టులకు రైట్ ఎంపికకు 10వ తరగతి విద్యార్హత, సమస్యగా మార్కుల శాతం, గ్రేడింగ్ విధానం, స్పష్టతకు ఎస్ఎస్సి బోర్డుకు సంప్రదించిన ఆర్టీసీ. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ప్రభుత్వం నుంచి అయితే ప్రతిపాదనలు వచ్చేసినాయి. రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యమే ఈ పోస్టుల భర్తీ చేపడుతుంది. ఆర్టీసీ యాజమాన్యమే దీన్ని పోస్టులను భర్తీ చేస్తుందట. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులను ఉద్యోగుల్ని ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో నియామక ప్రక్రియపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీజీఎస్ఆర్టీసీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు కండక్టర్ పోస్టులను భర్తీ చేయలే. ప్రతి ఏటా ఉన్న ఉద్యోగులే రిటైర్ అవుతుండడంతో ఖాళీలు వస్తున్నాయి. ఈ మేరకు కొంతకాలం క్రితం అవుట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా హైదరాబాద్, సికింద్రాబాద్ సహా వివిధ రీజియన్ల పరిధిలో డిపోలను నియమించారు. ఇప్పుడు ప్రభుత్వ అనుమతితో 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ఆర్టీసీ సమాయత్తమవుతుంది. ఇక మెయిన్గా ఈ నియామకానికి అడ్డొచ్చింది ఏంటంటే మార్కులు వర్సెస్ గ్రేడింగ్. అసలు ఈ గ్రేడింగ్ను మార్కుల్లోకి మార్చాలంటే ఏం చేయాలి అనేది క్లియరెన్స్ కోసం రాసిరు. చూద్దాం. కండక్టర్ పోస్టులకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల శాతాన్ని ఆధారంగా తీసుకొని ఎంపిక చేసే ఈ విధానం ఆర్టీసీలో ఉంది. రీజియన్ల వారీగా ఖాళీలు, రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటూ నియామక ప్రక్రియ జరిగేది. ఆ తర్వాత 10వ తరగతిలో గ్రేడింగ్ విధానం అమల్లోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గ్రేడింగ్ విధానం పోయి మార్కుల శాతం వచ్చింది. దీంతో కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కొందరు మార్కుల శాతంతో, మరికొందరు గ్రేడ్ పాయింట్లతో దరఖాస్తు చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ రెండు విధానాలను ఎలా పరిగణలోకి తీసుకోవాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఎస్ఎస్సి బోర్డుకు ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ఒక లేఖ రాసింది. ఆ లేఖ ఏంటంటే గ్రేడింగ్ను మార్కుల శాతంగా ఎలా లెక్కించాలి, ఈ విషయంపై ఎస్ఎస్సి బోర్డు నుంచి స్పష్టత రావాల్సింది. కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆర్టీసీ భావిస్తుంది. ఈ క్లియరెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కండక్టర్ 1500 ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ వస్తుంది. వచ్చినప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి హైప్ అనే బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టండి.